భగవద్గీత అన్నమాట. అంటే కృష్ణ భగవానుడు తన నోటి ద్వారా అర్జునుడికి మనకి తెలియటాని కోసం చెప్పాడనమాట భగవద్గీత అనేది. అంటే భగవద్గీత కురుక్షేత్రం స్టార్ట్ అయినప్పుడు ఆయన అర్జునుడు ఎవరైతే ఉన్నారో అర్జునుడు తను ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ తన వాళ్ళే. తన వాళ్ళందరినీ చూసి అందరూ తాతలు తండ్రులు యుద్ధం చేయాల్సి వస్తుంది కురుక్షేత్రంలో. యుద్ధం ఆపాలని చాలా బాగా కృషి చేస్తారు కృష్ణుడు, కానీ యుద్ధం వస్తుంది కంపల్సరీ కాబట్టి అర్జునుడు వాళ్ళందరినీ చూసి నేను నా వాళ్ళని చంపాలా, నేను ఎలా చంపదాను అని అర్జునుడు ఏం చేస్తాడు అంటే బాణాలు వదిలేసి ధనుర్బాణం వదిలేసి అది కింద పడేసి ఇంకా చాలా డీలా పడిపోతాడు అనమాట. పడిపోయి అక్కడ ఉన్న రథం వెనకాలకి వెళ్ళి చక్కిలు పడి కూర్చుంటాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఆయన్ని ఇలా నా వాళ్ళని నేను చంపాలా అని బాధపడుతూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట. అంటే అర్జునుడి ప్రతాపం ఎలాంటిది అంటే అర్జునుడు ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలవకుండా రాలేదు ఇప్పటివరకు. అలాంటి అర్జునుడు ఇలా అయిపోయాడు ఏంటి అని అప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పడం 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశాడు. 1వ అధ్యాయంలో ఏంటి అంటే అర్జునుడి యొక్క విషాద యోగం అనమాట. అర్జునుడి విషాద యోగంని విషాదాన్ని ఎలా తీర్చాలి,